నమస్తే! ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో థాయిలాండ్ ఫుకెట్‌లో టైగర్ కింగ్డమ్‌ని చూపించబోతున్నాను. టైగర్ కింగ్డమ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్‌గా ఉంటుంది. టైగర్ కింగ్డమ్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ టైగర్స్‌ని ముట్టుకోవచ్చు, వాటితో ఆడుకోవచ్చు, ఇంకా ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. బుక్ చేసిన తర్వాత గంటన్నర నుంచి 2 గంటల వరకు వెయిటింగ్ ఉంటుంది. ఇక్కడ బుక్ చేసుకున్న స్లాట్ వచ్చే వరకు క్యాంటీన్‌లో వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. క్యాంటీన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత చిన్న డివైస్ ఇస్తారు. మన ఆర్డర్ ప్రిపేర్ అయిన తర్వాత అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎళ్లి మనం మన ఆర్డర్ తీసుకోవచ్చు. లేకపోతే యానిమల్ కింగ్డమ్ పక్కనే గోకార్టింగ్ ఉంది. సో, అక్కడికి వెళ్లి మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. టైగర్స్‌ని టచ్ చేసే ముందు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు మన సేఫ్టీ గురించి. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. టైగర్స్‌ని టచ్ చేసే ముందు హ్యాండ్స్ ప్రాపర్‌గా వాష్ చేసుకోవాలి. అక్కడ గట్టిగా మాట్లాడటం, అరవటం లాంటిది చేయకూడదు. టైగర్స్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు బ్యాక్ నుంచి అప్రోచ్ అవ్వాలి. ఫ్రంట్‌కి వెళ్లి నించోకూడదు. టైగర్ ఫేస్‌ని టచ్ చేయకూడదు. పొట్ట నుంచి కింద భాగాన్ని మాత్రమే టచ్ చేయాలి. టైగర్ దగ్గర సడన్ మూవ్‌మెంట్స్ అన్నవి చేయకూడదు. టైగర్‌తో ఫోటోస్ ఇంకా వీడియోస్ తీసుకోవచ్చు. మన ఫోన్‌తో కావాలంటే తీసుకోవచ్చు. లేదా ఫోటోగ్రాఫర్ కావాలి అనుకుంటే ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. అలా కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. టైగర్ కింగ్డమ్‌లో చీతా ఉంటుంది. జైంట్ టైగర్, బిగ్ టైగర్, మీడియం టైగర్, స్మాల్ టైగర్, స్మాలెస్ట్ టైగర్ ఇంకా న్యూ బోర్న్ టైగర్ ఉంటాయి. పర్ పర్సన్ టికెట్ కాస్ట్ ఎంతుంటుందన్నది నేను వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. అక్కడ మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అందులోనే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ టైగర్ దగ్గరికి వెళ్ళొచ్చని కూడా రాసి ఉంటుంది. టైగర్స్‌ని కేజ్ బయట నుంచి చూసేదాన్ని వాక్ అరౌండ్ అంటారు. అలా చూడాలి అనుకుంటే వేరేగా చార్జ్ చేస్తారు. కానీ నాకైతే ఆ వాక్ అరౌండ్ వేస్ట్ అనిపించింది. బయట నుంచే మనకి టైగర్స్ చాలా బాగా కనిపిస్తాయి. కాబట్టి ఫ్రీగా బయట నుంచి మనం చూడొచ్చు. టైగర్ కింగ్డమ్ బుకింగ్స్ ఆన్‌లైన్ అవైలబుల్‌గా లేదు. పర్సనల్‌గా వచ్చి మాత్రమే మనం బుక్ చేసుకోవాలి. టైగర్ కింగ్డమ్ గురించి ఆనెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే అక్కడ టైగర్స్ అన్నీ చాలా సాడ్‌గా కనిపించినియి. నాకైతే టైగర్స్‌ని చూసి పాపం అనిపించింది. ఎందుకంటే టైగర్ తన ఒరిజినాలిటీని కోల్పోతుంది. కానీ వర్షం పడ్డ తర్వాత మాత్రం టైగర్స్ చాలా యాక్టివ్ అయిపోయినాయి. అప్పుడు అనిపించింది టైగర్స్‌ని చూసామని. ఎందుకంటే వర్షం వచ్చిన తర్వాత టైగర్స్ చాలా యాక్టివ్‌గా పరిగెడుతూ ఆడుకోవటం స్టార్ట్ చేసినాయి.
ఇది ఫుకెట్లో ఉన్న టైగర్ కింగ్డమ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.